హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనం ఎర్ర గోధుమ రవ్వతో హల్వా ఎలా చేయాలో చూద్దాము. ఈ హల్వాకి ఫస్ట్ అయితే బాండలు పెట్టాను. పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు, కొంచెం ద్రాక్ష 3 వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అదే బాండట్లో రవ్వ కూడా వేసానండి, గోధుమ రవ్వ. 1 కప్పు గోధుమ రవ్వ అయితే 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. చూడండి, నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక కప్పు గోధుమ రవ్వ వేసానండి. వేసి బాగా వేయించుకుంటున్నాను. చూడండి, ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయితేనే ప్రసాదం అనేది టేస్ట్‌గా వస్తుంది. ఈ హల్వా వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలా ఉంటుందండి. మనం ఎప్పుడైనా హడావిడిగా స్వామికి ఏదైనా నైవేద్యం పెట్టాలి అన్నప్పుడు ఇలా తొందరగా చేసుకోవచ్చండి ఈ ప్రసాదం. ఇప్పుడైతే 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్ రవ్వ అయితే 4 గ్లాసుల వాటర్ అండి. బాగా నీళ్ళు తెరలేక ఈ రవ్వ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, బాగా ఉడుకుతుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తింటారు కదండి, చాలా బాగుంటుంది. అలాగే ఉంటుంది ఈ ప్రసాదం కూడా. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇప్పుడైతే నేను బెల్లం కూడా వేసాను. చూడండి, 1 కప్పు రవ్వ అయితే 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి బాగా కలుపుకోవాలండి. నీళ్లు లేకుండా బాగా రవ్వ ఉడికాక బెల్లం వేసుకోవాలి. చూడండి, బెల్లం కూడా బాగా చక్కగా ఉడికింది కదా. కొంచెం నేనైతే తాటి బెల్లం కూడా కొంచెం వేసానండి. కలర్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అని. ఒక 2 స్పూన్ల మళ్ళీ నెయ్యి వేసాను. నెయ్యి అయితే చాలా బాగా పడుతుందండి. నెయ్యిలోనే వస్తుంది టేస్ట్ అంతా. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ప్రసాదం. చాలా బాగుంటుందండి తినడానికి ఇది. ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయింది. మనం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము. బాగా ఉడికిందండి. మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసాను. నెయ్యి వేసాక బాగా కలుపుకుందాము. ఇలాచీ పౌడర్ కూడా వేద్దాము. చూడండి, ఎంత స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. దేవుడికి పెట్టడానికి కానీ మనం తినడానికి కానీ చాలా బాగుంటుందండి. కొంచెం పచ్చకర్పూరం అండి. ఇది ప్రసాదంలా అనిపిస్తుంది. అసలు అంత బాగుంటుంది. పచ్చకర్పూరం వేస్తేనే అలా అనిపిస్తుంది. పచ్చకర్పూరం మనకి ఎక్కడైనా దొరుకుతుందండి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేద్దాము. డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు కూడా ఇలాగే దేవుడికి పెట్టుకోవాలి అనుకుంటే 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి ఈ ప్రసాదాన్ని. మీరు కూడా చేసుకోండి. చాలా టేస్ట్ ఉంది తినటానికి కూడా. చాలా బాగా వచ్చిందండి. చూడండి, కమ్మగా ఉంది. కమ్మగా ఉందండి. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా చేసుకోండి ఇలాగే. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.